బిగ్ బాస్ సీజన్ 8లో రెండో వారం నామినేషన్స్ యమా హీట్ గా జరిగాయి. ముఖ్యంగా మొదటి వారం ఎవరినైతే నాగార్జున ఫ్లాప్ అంటూ ట్యాగ్ ఇచ్చారో వాళ్ళంతా కూడా ఈ వారం తెగ రెచ్చిపోయారు. ముఖ్యంగా సీత అయితే ఫైర్ మొత్తం బయట పెట్టేసింది. అందరి మీద నోరేసుకొని పడిపోయే సోనియాకే షాక్ ఇచ్చింది సీత. ఇక పోనీలే అన్నట్లుగా సైలెంట్ గా ఉన్న విష్ణుప్రియ కూడా ఈసారి గట్టిగానే తగులుకుందనుకోవచ్చు. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్ లో సోనియాకి మాత్రం డబుల్ ధమాకా ఇచ్చారు విష్ణుప్రియ, సీత. ఇక బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్ విషయానికి వస్తే సీత విష్ణుప్రియపై సోనియా పర్సనల్ అటాక్ బిగ్ బాస్ సీజన్ 8లో రెండో వారం నామినేషన్లు వాడివేడిగా సాగాయి. అయితే ఈ వారం నామినేషన్లలో తన దత్తపుత్రిక అయిన యష్మికి మరోసారి బంపర్ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. ముందుగా ప్రతి సభ్యుడు ఇతర టీంలోని ఇద్దరు సభ్యులను నామినేట్ చేసి తగిన కారణం చెప్పాలి. ఆ తర్వాత వారి తలపైన పెయింటింగ్ నీళ్లు పోయాలి అంటూ బిగ్ బాస్ చెప్పారు. ఇక యష్మి పెద్ద టీంకి చీఫ్గా ఉండడం వల్ల ఆమెను ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదంటూ బిగ్ బాస్ ఆర్డర్ చేశాడు. ఇక అది చెప్పగానే యష్మి ఇచ్చిందయ్యా ఎక్స్ప్రెషన్ అది వేరే లెవెల్. అద్గది కిరాక్ కనిపించింది బాబుగారు. ఇక నామినేషన్స్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది సీత. మొన్న వీకెండ్ ఎపిసోడ్లో నీలో సీత మాత్రమే ఉంది, కిరాక్ పోయిందంటూ నాగార్జున ఏ ముహూర్తాన చెప్పాడో కానీ ఈ వారం నామినేషన్లో గట్టిగా ఇచ్చి పడేసింది సీత. ముఖ్యంగా సీతను నామినేట్ చేస్తూ నీకు టాస్కే అర్థం కాలేదని నాకు క్లియర్గా అర్థమైంది, అందుకే చెత్తబుట్ట గురించి పనుల గురించి కంప్లైంట్ చేస్తున్నాం, అయినా ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందు మీ చీఫ్కి చెప్పాలి, ఇక్కడ కాదు అంటూ సోనియా చెప్పింది. సో దీనికి అదిరిపోయే రిప్లై ఇచ్చింది సీత. నాకు క్లారిటీ ఉందని నాకు తెలుసు, అది నీ అభిప్రాయం, నాకు నొప్పి వస్తే నేను చెప్తా, మీ దాంట్లో మీకు నొప్పి వస్తే మీ చీఫ్ దగ్గరికి వెళ్తారేమో అంటూ సీత ఇచ్చి పడేసింది. దీనికి ఆన్సర్ చేయకుండా మీ గ్రూప్ అంతా ఫెయిల్ అయ్యారు, అయినా ఇండివిజువల్గా చెప్పుకుంటే ఇంకేంది బిగ్ బాస్ అంటే, బిగ్ బాస్ పిచ్చోడా, డివైడ్ చేసి టీం ఇచ్చినోడు పిచ్చోడా, నువ్వు ఇండివిజువల్గా మాట్లాడితే అంటూ సోనియా బిగ్ బాస్ని సైతం తిట్టడం స్టార్ట్ చేసింది. ఇక దీనికి కూడా సీత మామూలు రిప్లై ఇవ్వలేదు. ముందు నువ్వు గేమ్ని అర్థం చేసుకొని తర్వాత నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, ముందు నీకు గేమ్ అర్థం కాలేదు, ఇది ఇండివిజువల్ గేమ్ కాకపోతే వెళ్ళి నీ నామినేషన్ నీ చీఫ్ని వేయమని చెప్పు, నువ్వెందుకు చేస్తున్నావు, క్లారిటీ నాకు ఉంది నీకు లేదు, బొక్కలో క్లారిటీ అంటూ సీత ఫైర్ అయింది. దీనికి ఎక్కువగా మాట్లాడొద్దు సీత, పిచ్చి మాటలు మాట్లాడుకో అంటూ సోనియా వాయిస్ రేస్ చేసింది. దీంతో సోనియా నువ్వు బొక్క అని నేను అన్నానా, లేదు కదా, నీ రాజ్యంలో నీ రాజు తప్పైతే మీరు ఒంగుతారేమో, కానీ నేను మాట్లాడతా, నా ఇష్టం, నేను ఇట్లానే మాట్లాడతా అంటూ మరోసారి ఇచ్చి పడేసింది సీత. ఇక విష్ణుప్రియపై పర్సనల్ అటాక్ చేసింది. ఆ తర్వాత సోనియాను నామినేట్ చేసింది. ఇక లాస్ట్ వీక్ జరిగిన నిఖిల్ ఇష్యూ గురించి రేస్ చేస్తూ నేను అన్నదానికి సారీ చెప్పా, కానీ నా పైన అడల్టరీ అనే ముద్ర వేశారు మీరు, దానికి సారీ చెప్పలేదు అంటూ విష్ణు అడిగింది. దీనికి కూడా అడ్డదిడ్డంగా వాదించింది సోనియా. నీకు అది కామెడీ ఏమో కానీ నాకు కాదు, మనమిద్దరి మధ్య ర్యాపో లేదు, నాకు అది అడల్టరీనే అంటూ సోనియా చెప్పేసింది. అసలు మీ దృష్టిలో నేను ఏం అడల్టరీ జోక్స్ వేసా అంటూ విష్ణు అడిగితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత గొప్పదాన్ని కాదు అంటూ సోనియా మాట దాటేసింది. మీరు ఒక్కళ్ళే తెలివైన వాళ్ళు కాదు, పిల్ల బచ్చా జోకులు వేసుకునే దాన్ని అడల్టరీ అని ఎట్లా అంటారు అంటూ విష్ణుప్రియ అనేసరికి బర్రాబర్ ఇప్పుడు కూడా అంటూనే ఉంటా అని సోనియా చెప్పేసింది. ఇక దాని తర్వాత విష్ణుప్రియపై పర్సనల్ అటాకింగ్ చేసింది సోనియా. బట్టలు సరిగా వేసుకొని ఒక మనిషి పక్కన నిల్చోవడాన్ని మీకు తెలీదు అని, అయినా ఆయన వైపు అన్కంఫర్ట్ అంటున్నా కూడా ఆయన పక్కనే వెళ్ళి నిల్చొని చేసిందంతా ఏంటి, నీ మాటలు నీ చేష్టలు హౌస్లో అందరూ చూస్తున్నారు అంటూ ఎవరి గురించి అనేది క్లారిటీ లేకుండా విష్ణుపై పర్సనల్ అటాక్ చేసింది సోనియా. దీనికి అసలు ఎవరు నా వల్ల అలా ఫీల్ అయ్యారో వాళ్ళు చెప్తారు, మీరు వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారు అంటూ విష్ణు అడిగింది. అయినా దేవుడిచ్చిన జ్ఞానాన్ని విద్యని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలంటూ సోనియా కౌంటర్లు వేసింది విష్ణు. ఇలా ఈ రోజు ఎపిసోడ్లో అటు సీత ఇటు విష్ణుప్రియ సోనియాను బాగా తగులుకున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే లాస్ట్ వీక్ వీళ్ళు ఫ్లాప్ అంటూ నాగ్ ఎగలాగైతే చెప్పారో ఈ వారం నామినేషన్స్లో మాత్రం విష్ణుప్రియ సీత సూపర్ హిట్ అని చెప్పాల్సిందే.